అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ఈయన పేరు రమేష్ గారు, ప్రొఫెసర్ రమేష్ గారు అటండి. ఈయన నిన్న నా కోసం ఒక వీడియో మాట్లాడారు. ఆ వీడియోలో ఈయన ఏమంటాడంటే, రాజేష్ నువ్వు మోడీ గారిని పొగుడుతున్నావు, మోడీ గారు చాలా గొప్పవాడు అంటున్నావు, అది కరెక్ట్ కాదు. అది ఎందుకు కరెక్ట్ కాదు అంటానంటే, మోడీ గారు ఎప్పుడు కూడా దళితులకి క్రైస్తవులకి అతను వ్యతిరేకి, ఆర్ఎస్ఎస్ క్రైస్తవులకి వ్యతిరేకి, కాబట్టి నువ్వు వాళ్ళని ఎలా పొగుడుతావు అని ఆయన మాట్లాడుతున్నాడు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. చెప్పడానికి చూడడానికి మేధావులే, నో డౌట్ అందులో. కానీ మేధావులు కూడా ఒకసారి పప్పులో కాలేస్తారండి. ఎందుకంటే రాజకీయంలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. అయితే ఇప్పుడు ఈయన నాకు కొన్ని అడ్వైజెస్ ఇచ్చారు. ఆయన దగ్గర ఉన్న కొన్ని విషయాలు కూడా, కొన్ని వాస్తవాలు, కొన్ని ఎవిడెన్స్లతో పాటు ఆయన చెప్పాడు. ఇది దళిత క్రైస్తవుల గురించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ మీద. ఆ వారి మాటల్లోనే అది తప్ప రైట్ అనేది ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. నేను ట్విట్టర్లో సోషల్ మీడియా పోస్టులు చూస్తాను. మహాసేన రాజేష్ పోస్ట్ ఒకటి కనబడింది. సో కాబట్టి ఇతనితో మొదలెడదాం. మహాసేన రాజేష్ తోటి. మహాసేన రాజేష్ దళిత క్రైస్తవులకు నష్టం చేసింది ఏ పార్టీ అని అటు పక్క రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ ఫోటోలు వేసి అతను నేను ఆబ్వియస్లీ నేనేమనుకుంటాను, మహాసేన రాజేష్ ఎవరు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటాను. ఎందుకంటే అతను ఎవరి కోసం కొట్లాడుతూ అతను అప్పుడు తీసుకెళ్ళాడు. అతను లోపలికి చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. ఓకే, దళిత క్రైస్తవులకు అన్యాయం చేసింది ఏ పార్టీ అని నేను ఒక వీడియో పెట్టాను. యాక్చువల్గా నేనంట ఎవరు సపోర్ట్ చేస్తానని ఆయన అనుకున్నప్పుడు రాహుల్ గాంధీ గారికి సపోర్ట్ చేస్తానని అనుకున్నారట. మరి అది ఎందుకు అనుకున్నాను నాకు తెలియదు. మోడీ గారిని నేను విమర్శిస్తానని అనుకుని ఉండొచ్చు. అయితే నేను ఏ పాయింట్ మీద మాట్లాడుతున్నాను, 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ మీద. ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఎవరైతే పెట్టారో వాళ్ళనే కదా అనాలి. మరి నేను ఎందుకు ఆశ్చర్యపడి నాకు అర్థం కాలే. ది వే హీ ప్రెజెంటెడ్, అతని ప్రెజెంటేషన్ అల్టిమేట్ గా ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నాడంటే, కాంగ్రెస్ వాళ్ళే మోసం చేశారు దళిత క్రైస్తవులకి అని అర్థం వచ్చే విధంగా మాట్లాడారు. అర్థం వచ్చే విధంగా ఏంటి, స్ట్రైట్గా అదే చెప్పాను. మీరు గూగుల్లో ఎవరన్నా సరే ఎలా కొడితే అలా ఓపెన్ అయిపోతుంది. 1950లో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 7 నెలల తర్వాత, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 7 నెలల తర్వాత కాంగ్రెస్ పార్టీ హయాంలో జవహర్లాల్ నెహ్రూ గారు, బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, వారి కార్యవర్గం, వారు ఏదైతే మంత్రివర్గం ఉందో వీరంతా బాబు రాజేంద్ర ప్రసాద్ గారితో ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వేయించి దళితులు మాత్రం మతం మారితే అతను దళితుడిగా పరిగణింపబడ్డాడు, షెడ్యూల్ కాస్ట్ వ్యక్తిగా పరిగణింపబడ్డాని ఆ లెటర్ని, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేశారు. వాళ్ళే ఏమని చేశారు, మరి ఎవరిని అడగాలి? వాళ్ళే అన్నట్టు చెప్పాడు. ఏంటంటే నేను క్లియర్గా చెప్పాను కదా, అది అబద్ధమా? అబద్ధం అయితే దానికి సోర్స్ చూపించండి. ఏమండి, మహాసేన రాజేష్ భారతీయ జనతా పార్టీ కాదు అని అతని ఉద్దేశం. యూట్యూబ్ ఛానల్లో వీడియోలు 1950 ఆర్డర్ పెట్టింది భారతీయ జనతా పార్టీ కాదు. నా ఉద్దేశం ఏంటి, అది నిజం. లేకపోతే మీరు చెప్పండి, 1950 ఆర్డర్ కాంగ్రెస్ పార్టీ కాదు పెడతా, భారతీయ జనతా పార్టీ పెట్టింది మీరు చెప్పండి, దానికి ఆధారం చూపించండి. ఏం మాట్లాడుతున్నారు ప్రొఫెసర్ గారు, మీరు నాకు అర్థం కాలేదు. ట్రై చేస్తున్నాడంటే, కాంగ్రెస్ వాళ్ళే మోసం చేశారు దళిత క్రైస్తవులకి అని అర్థం వచ్చే విధంగా మాట్లాడారు. మహాసేన రాజేష్ భారతీయ జనతా పార్టీ కాదు అని అతని ఉద్దేశం. యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చూస్తే యూట్యూబ్ ఛానల్లో వీడియోలు కూడా అన్నాడండి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పారని ట్రై చేస్తున్నాడు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు. మరి అది నిజమే కదా. అంటే ఇప్పుడు వరకు మరి మీరు ఏం చెప్పుకోతున్నారు? అయితే మీరు ప్రొఫెసర్ కదా. లేదు భారతీయ జనతా పార్టీ 1950లో ఆర్డర్ ఇది ఇంప్లిమెంట్ చేసింది, కాంగ్రెస్ పార్టీ కాదని చెప్పుకోతున్నారు ఏంటి? అసలు 1950లో భారతీయ జనతా పార్టీ ఉందా, కాంగ్రెస్ పార్టీ ఉందండి అప్పుడు? అయ్యా మీరు ప్రొఫెసర్, మీరు ఏదైనా చెప్పినప్పుడు విద్యార్థులు కానీ లేకపోతే మరొకరు కానీ మీ ముందున్న ఆ PROF అని చూడండి, నిజం అనుకుంటారు. ఎందుకు ఇలా మిస్గైడ్ చేస్తున్నారు జనాలను? మీరు వేరు విషయాల్లో ఒకవేళ మీరు భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తారో వ్యతిరేకించండి. ఎక్కడైనా భారతీయ జనతా పార్టీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడైనా దళితుల మీద ఏదైనా జరిగిందా, నేను కూడా వ్యతిరేకిస్తాను. అంతేగాని కాంగ్రెస్ పార్టీ చేసిన పనిని కూడా భారతీయ జనతా పార్టీ చేసిందని క్రియేట్ చేయాలంటే నేను ఎక్కడ చేయగలను? ఇప్పుడు మనం మాట్లాడే టాపిక్ని బట్టి కదా ఉంటుంది. అలానే అనిపించింది అతను నరేషన్ మొత్తం చూస్తాయి. ఓకే సరే, అతను తెలుగుదేశం, ఇప్పుడు అతను వైసీపీలో గొడవడ్డాడు, అక్కడికి వెళ్ళి జనసేనలోకి వెళ్ళాడు. జనసేనలో వాళ్ళు అంత కంపారిబుల్ కాలేదు. అతను టీడీపీలోకి వెళ్ళాడు. జనసేనలో కూడా నన్ను చాలా అభిమానించారండి. నా మీద దాడి జరిగినప్పుడు 5,000 మంది వచ్చారు మా ఇంటికి. తర్వాత టీడీపీలోకి వెళ్ళాను, తప్పే ఉంది. అధికార ప్రతినిధిని చేశారు, అక్కడ అతను గౌరవం ఇచ్చారు. టీడీపీలో గౌరవం ఇచ్చినప్పుడు ఈ షుడ్ సర్వ్ హిస్ పార్టీ. బట్ దాంతోపాటు నరేంద్ర మోడీ గారు కూడా సర్వ్ చేయాలని వాళ్ళకి ఏమైనా రూల్ ఉందో నాకు తెలియదు. తెలుగుదేశంలో చేరితే నువ్వు నరేంద్ర మోడీ గారిని నేను సర్వ్ చేయాలా? వాళ్ళకేం బలం తక్కువ? బీజేపీ పార్టీకి ఏమైనా మేధావుల కోత, లేకపోతే వాళ్ళకి ఏమైనా సోషల్ మీడియా లోట? ఏం లోటు ఉందండి? నేను కాపాడడం ఏంటి అయింది? ఇదేం లెక్కండి ప్రొఫెసర్ గారు? అంటే నిజం కూడా చెప్పకూడదండి? ఒకవేళ అంటే ఇంకా మేము ఎవరికైనా కట్టుబానిసలమా ఏంటి దళితులు అంటే? ఎవరు మంచి చేస్తే వాళ్ళ పేరు చెప్తాం, ఎవరు మాకు అన్యాయం చేస్తే అవును అన్యాయం జరిగిందన్నాను. కానీ నేనేమన్నా కాంగ్రెస్ పార్టీ నేనేమన్నా విమర్శించానా, దూషించానా? రాహుల్ గాంధీ గారి గురించి ఇప్పుడు దాకా, నేను ఈ సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత ఇప్పటిదాకా రాహుల్ గాంధీ గారి గురించి ఎప్పుడైనా తప్పు మాట్లాడానా? సోనియా గాంధీ గారి గురించి ఎప్పుడైనా తప్పు మాట్లాడినా? కాంగ్రెస్ పార్టీ విధానాల గురించి ఎప్పుడైనా తప్పుగా మాట్లాడినా? నేను ఏ పార్టీలో ఉన్నా సరే మాట్లాడలేదు కదా. ఎందుకు? వాళ్ళు అప్పుడు ఈ కాలంలో నేను ఈ కాలంలో వాళ్ళు ఏం తప్పులు చేసినా నాకు అనిపించలేదు.
దళితుల పట్ల మరొకరి పట్ల వాళ్ళు ఏమి క్రూరంగా ప్రవర్తించినట్టు కనిపించలేదు. కానీ 1950లో ఉన్న కాంగ్రెస్ పార్టీ అప్పుడున్న జవహర్లాల్ నెహ్రూ గారు ఖచ్చితంగా కుట్ర చేశారు, ఖచ్చితంగా దళితులు కూడా అన్యాయం చేశారు. అది చెప్తే తప్పేంటి? అది చెప్తే నేను దళిత ద్రోహినా? వీళ్ళు కూడా మీరు పౌడర్ బాయ్ అని ఒకేం రూల్ పెట్టారో మనకు తెలీదు. వాట్ ఎవర్, వీళ్ళందరూ అధికార ప్రతినిధులు కాబట్టి వాళ్ళ పార్టీని మోయటం వాళ్ళ బాధ్యత కాబట్టి వాళ్ళు మోస్తారు. బట్ దీనివల్ల ప్రజలు మిస్గైడ్ అవుతారు. మేము అధికార ప్రతినిధులం కాబట్టి ఒక పార్టీ కోసం పనిచేస్తాం, ఓకే. మరి మీరే ప్రతినిధి అని చెప్పి వైసీపీ కోసం పనిచేస్తారు. మీరే చెప్తూ ఉంటారు కదా, నేను వైసీపీ కోసం జగన్మోహన్ రెడ్డి గారిని వెనకేసుకొస్తున్నాను ఇది అని చెప్పేసి. మాకేదో ఉద్యోగాల కోసం ఇంకో దానికోసం మేము పనిచేస్తున్నాం అంటే మరి మీరు దేనికోసం పనిచేస్తున్నారు? ఏ పేటీఎం కోసం పనిచేస్తున్నారని నేను కూడా అనొచ్చు. పార్టీలో ఉండి పార్టీ కోసం పనిచేయడం వేరండి. పార్టీకి సంబంధం లేదన్నట్టు పార్టీ కోసం ఇన్నర్గా ఒక కులం ముసుకో మతం ముసుకేసుకు పనిచేయడం అదేమంత ఫెయిర్ గేమ్ కాదు కదండి. ప్రజలు మిస్గైడ్ అవుతారు కాబట్టి మనం ఇట్లాంటి వాటిని మనం తీవ్రంగా ఖండించాలి. దీని క్లారిఫికేషన్ మనం 100% తీసుకోవాలి. కాంగ్రెస్ వాళ్ళకి భారతీయ జనతా పార్టీ వాళ్ళకి 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్కి సంబంధించి ఏది కరెక్ట్ అనేది నేను నిన్న ఒక వీడియో పెట్టాను. ఎన్డీఏనా ఇండియా బ్లాక్ అనేది నా వీడియోని మీరు చూడండి. ఎందుకు ఇక్కడ చెప్పేసి ఉండాల్సింది కదా, 1950 ఆర్డర్ కాదు కాంగ్రెస్ పార్టీకి అది పెడతా భారతీయ జనతా పార్టీ ఇక్కడ చెప్పేసి ఉండాల్సింది కదా. ఒకవేళ నిజమైతే నిన్నటి వీడియో దాకా ఎందుకండి? నేనేం చెప్పాను? అది కాంగ్రెస్ పెట్టింది అన్నాను. కాదని మీరు చెప్పేసి ఇక్కడ ఆధారం చూపించాలి కదా. ఇప్పుడు మళ్ళీ నిన్నటి వీడియో ఎక్కడ ఎత్తకను నేను? 15,000 20,000 మంది చూశారు, 15,000 మెంబర్స్ చూశారు, దట్స్ ఎనఫ్. 15,000 మంది వాళ్ళు రకరకాల 10 మందితో మాట్లాడిన 1,00,000 మందికి చేరుద్ది నా ఇన్ఫర్మేషన్. బట్ అయినా సరే ఇంకోసారి క్లారిటీ ఇస్తాను దీని గురించి, ఓకే. ప్లస్ జోసెఫ్ మోసగంటి అనదర్ ప్రొఫెసర్ మై ఫ్రెండ్, టీవీ5 ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కూర్చొని అతను కూడా నరేంద్ర మోడీ గారు మనకి 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ చేయగలడు, జగన్మోహన్ రెడ్డి మాకు మోసం చేశాడు క్రైస్తవులకి అది ఇదని మాట్లాడుతున్నాడు కూర్చొని. అతని టార్గెట్ జగన్ అయితే ఈ మధ్యలో మోడీ గారిని ఎత్తాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పుకునే హక్కు రాజ్యాంగం ఇచ్చిందండి. ఎవరికి శాశ్వత శత్రువులు కాదు. ఒకవేళ ఆయన జోసెఫ్ గారు అయినా మాట అన్నారనుకోండి, ఎత్తాల్సిన అవసరం లేదని చెప్పాల్సిన అవసరం మీకేం వచ్చింది? మీకేం పని ఉంది? మీరు ఎత్తుకోకండి, మీరు ఆయన గురించి మంచిగా మాట్లాడకండి, మీకు నచ్చిన వేలో మీరు మాట్లాడండి. వేరే వాళ్ళు ఎలా మాట్లాడాలని మీరు ఎలా డిసైడ్ చేస్తారు ప్రొఫెసర్ గారు? ఏ కారణంతో డిసైడ్ చేస్తున్నారు మీరు? ఓకే, మీ టార్గెట్ జగన్ అయితే జగన్ తిట్టండి, చంద్రబాబు నాయుడు పొగడండి, జగన్ తిట్టండి. మీ టీడీపీలో అధికార ప్రతినిధులు, టీడీపీ మీకు పోస్టులు కావాలి, ఉద్యోగాలు కావాలంటే మీరు చంద్రబాబు నాయుడు తిట్టండి. మీరే పోస్టుల కోసం, ఏ ఉద్యోగాల కోసం జగన్ గారిని మోసుకొస్తున్నారు? జగన్ గారి హయాంలో అన్ని జరిగాయి కదా, అన్ని జరిగినా ఎవరికి కనీసం కేసులు కూడా పెట్టకుండా పక్కన పెట్టుకున్నాడు కదా. దళితులను చంపేసిన వాళ్ళు, లేకపోతే క్రిస్టియన్ ఆస్తుల్ని కబ్జా చేసిన వాళ్ళు, అందరినీ కూడా పక్కన పెట్టుకున్నాడు కదా. అయినా కూడా మీరు ఎందుకు మోస్తున్నారు? ఏం ఆశించి మోస్తున్నారు? ఏమొస్తుంది మీకు నెల నెల? ఏమొస్తుందండి? ఏముంది? ఇప్పుడు ఒక క్వాలిటీ చెప్పండి పోనీ. పలానా కారణంతో నేను జగన్ గారిని మోస్తున్నానని బొచ్చుడు కారణాలు చెప్తాను. నేను ఎందుకు జగన్ గారిని నేను వ్యతిరేకించాను, ఎందుకు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యానని. పొగడండి, లొకేషన్ పొగడండి, జగన్ గారిని తిట్టండి, మీ దట్ ఈస్ యువర్ డ్యూటీ అయితే. బట్ ఈ రాంగ్ గైడెన్స్ ఇవ్వకూడదు. ఏమని భారతీయ జనతా పార్టీ వాళ్ళే దళిత క్రైస్తవులకి రిజర్వేషన్ ఇస్తారనే విధంగా మాట్లాడటం చెప్పలేదు. ఆ మాట నేను ఎక్కడ చెప్పలేదు. నేను వీడియో అంతా మళ్ళీ చూడండి. అబద్ధాలు చెప్పొద్దు. మీరు ప్రొఫెసర్ కదా, అబద్ధం ఆడరాదని మీరు పిల్లలకు బోధించుంటారు. ప్రొఫెసర్ అంటే మీరు పాఠాలు చెప్పే ప్రొఫెసర్ కదా. అబద్ధం ఆడరాదని చెప్పి మీరు అబద్ధం చెప్తారేంటి? భారతీయ జనతా పార్టీ వాళ్ళే ఇస్తారని అనలే. మోడీ గారు తలుచుకుంటే చిటికలో అయ్యే పని ఇది అన్నాను. చిటికలో చేస్తాడు ఆయన అన్నాను. ఆయన తలుచుకుంటే, ఆయనకి ఇవ్వాలనిపిస్తే. కానీ ఖచ్చితంగా ఇది భారతీయ జనతా పార్టీ ఇస్తుంది, ఆర్ఎస్ఎస్ ఇస్తుందని నేను ఎక్కడని చెప్పానా? ఎందుకు ఈ రాంగ్ స్టేట్మెంట్లు? ఎందుకు జస్ట్ అర్ధ సత్యాన్ని యాడ్ చేసి నన్ను బ్యాట్ చేయాలని మీ తెలివితేటలను ఎందుకు ప్రదర్శిస్తున్నారు ఇక్కడ? తప్పు కదా సార్ అది. అబద్ధం ఆడకూడదని పిల్లలకే చెప్పాల్సింది మీరు అబద్ధం చెప్తే ఎలాగా? ఓకే, ఎందుకంటే వాళ్ళు చేశారు, వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఏం చేశారు ఇప్పుడు చెప్తాను. బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏం చేశారంటే దళిత క్రైస్తవుల ఎస్సీ స్టాటస్ మీద బిల్లు పెట్టినప్పుడు 2003లో ఎన్డీఏ గవర్నమెంట్, వాజ్పేయి గారి గవర్నమెంట్ ఒక అఫిడవిట్ సబ్మిట్ చేసింది కోర్టుకి. హిందువులకు 2003 నుంచి మొదలెట్టుకొచ్చాడు ఇప్పుడు ఈయన ప్రొఫెసర్ గారు. 2003 నుంచి ఎందుకు మొదలెట్టారు మీరు? 1950 నుంచి ఎందుకు మొదలు పెట్టలేదు? ఇప్పుడు ఈరోజు సుప్రీంకోర్టు ఆర్డర్ దేన్ని బేస్ చేసుకుని ఇచ్చారు? 1950 ఆర్డర్ని బేస్ చేసుకుని. మీరు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? దీని హిస్టరీ మొదలు పెట్టినప్పుడు పాఠాలు ఎలాగ చెప్పేవారా మీరు? మొదటి నుంచి చెప్పకుండా మధ్యలో నుంచి మొదలెట్టేవారా? 2003 నుంచి ఎందుకు మొదలెడుతున్నారు మీరు? 1950 ఏమైంది? తర్వాత కాలం ఏమైంది? 60 ఏమైంది? 70 ఏమైంది? 80 ఏమైంది? 90 ఏమైంది? మీరు ఇవన్నీ వదిలేసి మీరు ఎందుకు 2003 నుంచి మొదలు పెట్టారండి? అంటే అక్కడి నుంచి మీకు అనుకూలంగా ఉందా బీజేపీని విమర్శించడానికి, లేకపోతే ఈ తప్పుని కవర్ చేయడానికి? సరే చెప్పండి, పోనీ అదైనా చెప్పండి, ఏం చేశారు చూద్దారండి. మాత్రమే ద రిజర్వేషన్స్ ఉండాలి. క్రిస్టియన్స్ గవర్నమెంట్ ఒక అఫిడవిట్ సబ్మిట్ చేసింది కోర్టుకి. హిందువులకు మాత్రమే ద రిజర్వేషన్స్ ఉండాలి, క్రిస్టియన్స్ ఉండకూడదు అని చెప్పి అఫిడవిట్ సబ్మిట్ చేసింది కోర్టుకి, సుప్రీంకోర్టుకి. బీజేపీ హిందువులు మాత్రం ఉండాలి, క్రిస్టియన్స్ ఉండకూడదు అన్నదట. ఒకవేళ నిజమే అయితే, నిజంగా ఇప్పుడు ఒక ఫ్యాక్ట్ చెప్తానండి, ఇక్కడి నుంచి నేను చెప్పేది స్క్రీన్ రికార్డ్ చేయండి. నిజంగా కనుక బీజేపీకి
క్రైస్తవులకు రిజర్వేషన్ ఇవ్వడం ఇష్టం లేకపోతే గిరిజనుల్లో ఉన్న మతం మారిన వాళ్ళు కూడా రిజర్వేషన్ రద్దు చేసి ఉండేవారు. వాళ్ళు బీసీల్లో ఉన్న క్రిస్టియన్స్కి రిజర్వేషన్ అందకుండా చేసేసి ఉండేవారు. ఈవీఎస్ రిజర్వేషన్ కూడా మతం మారిన ఓసీలకి ఇది దక్కదు అని పెట్టుండేవారు. ఎందుకంటే ఓన్లీ ఎస్సీలకి పెట్టారు? ఎవరిదండి పాపం? ఆ రోజున కాంగ్రెస్ పార్టీ ఓటింగ్గా ముద్రపడి దళితులు బీజేపీ చేత ఇప్పటికే శిక్షింపబడుతున్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ అనే ముద్ర ఉండటం వల్లే. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో దళిత క్రైస్తవులు జగన్మోహన్ రెడ్డికి వీళ్ళు ఓటేస్తారు, వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి ఓటింగ్ అనే ఒకే ఒక పేరుతోటే ఇక్కడ కూడా టార్చర్ గురవుతున్నారు. కానీ మా కష్టాలకి, మేము పడుతున్న బాధలకి, మేము పడుతున్న దీనికి జగన్ అధికారంలో ఉన్నప్పుడు మాకు మేలు చేయడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేయడు. అయినా కానీ మేము అక్కడ కట్టప్పల్లా పడి ఉండాలి. ఇంకా వేరే పార్టీకి మేము అనుకూలంగా మాట్లాడకూడదు, వేరే వాళ్ళకి ఎవరికి మా కష్టం చెప్పుకోకూడదు. ఏంటండి ఇది? ఏంటి గేమ్? ఏంటి? ఏం చేద్దాం అనుకున్నారు దళిత జాతిని మీరు? వాజ్పేయి గవర్నమెంట్ దాన్ని మీరు రివ్యూ చేయాల్సిందని గొడవ చేశారు కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళు అఫిడవిట్ చేశారు, మీకు రిజర్వేషన్స్ ఇవ్వకూడదని బీజేపీ వాళ్ళు. వాజ్పేయి గవర్నమెంట్ 2003, 2006 యూపీఏ గవర్నమెంట్. కాంగ్రెస్ వాళ్ళు అఫిడవిట్ చేశారేమని దాన్ని రివ్యూ చేయండి, మీరు దళిత క్రైస్తవులకు రిజర్వేషన్స్ ఇవ్వాలని ఫేవరబుల్గా అఫిడవిట్ చేసింది. అందుకటండి ఈ విషయంలో అయితే కాంగ్రెస్ పార్టీని నేను సమర్థించలేను. వేరే విషయాలు చెప్పండి, పక్కా ఇల్లు ఇచ్చిన విషయంలో కానీ, లేదా అసైన్ ల్యాండ్ ఇచ్చిన విషయంలో కానీ ఇందిరాగాంధీ గారిని నేను మనసులో పెట్టుకుంటాను. నాకు మంచి చేసినప్పుడు ఆ మంచి పనుల వల్ల కాంగ్రెస్ పార్టీని నేను మనసులో పెట్టుకుంటాను, వాటిని గౌరవిస్తాను. కానీ అన్యాయం జరిగిన దగ్గర కూడా గౌరవించాలంటే కుదరదు. 2006లో రివ్యూ పిటిషన్ వేశారు కాంగ్రెస్ పార్టీ. అప్పటిదాకా ఏం చేశారు మరి? 1950 నుంచి ఇప్పటి వరకు 60 సంవత్సరాల అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. 60 సంవత్సరాల అధికారంలో ఉందండి. ఈ 60 సంవత్సరాల అధికారంలో ఏ ఒక్క రోజైనా అరే అప్పుడు నెహ్రూ గారు అలా పెట్టారు కదా ప్రెసిడెన్షియల్ ఆర్డర్, మనం ఇప్పుడు అధికారంలో ఉన్నాం, అయితే బిల్లు పెట్టి పాస్ చేయించేసి మనం అందులో ఉన్న ఆ రాజ్యాంగంలో ఉన్నది అమెండ్ చేసేద్దాం, లేకపోతే ఇంకొక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ మన రాష్ట్రపతి గారితో చెప్పి అది తీయించేద్దాం అనే ఆలోచన ఎందుకు కలగలేదు? బీజేపీ చేయదు దళితుల కంటే చేయదు. ఎందుకు చేయదు? ఏ రోజైనా బీజేపీకి ఓటేసాం మనం? బీజేపీకి ఓటేయకపోగా మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి 60 సంవత్సరాల్లో మా తాతల దగ్గర నుంచి, తండ్రుల దగ్గర నుంచి ఇప్పుడు దాకా కూడా కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తున్నా కూడా కాంగ్రెస్ పార్టీ చేయదట. మనం పొద్దున్న అయితే బీజేపీని తిడతాం, ఆర్ఎస్ఎస్ని తిడతాం, వీళ్ళు చేయాలట. ఏం రూల్ అండి ఇది? ఎందుకు ఇలాగ రాంగ్ గైడ్ చేస్తున్నారు? బతకనివ్వండి ఇక్కడ ఉన్న దళితులను కూడా ఒక చట్టంలో ఇరికించేసి మీరంతా బానిసలు, మాకే బానిసలుగా ఉండాలి, మా బానిసలు ఇంకొకరితో మాట్లాడడానికి కానీ, ఇంకొకరి గురించి స్టేట్మెంట్ ఇవ్వడానికి కానీ మీకు హక్కు లేదు, మేము మీకు ఎలాగ న్యాయం చేయం, అయినా మీరు మా బానిసలుగా మాకే ఓటేస్తూ ఉండాలి తప్ప మీరు బీజేపీ గురించి ఇంకో దాని గురించి పొగిడితే మేము భరించలేమంటే ఎలాగా? ఇంకా ఏ రోజుల్లో ఉన్నామండి? ఎవరు మంచి చేస్తే వాళ్ళ పేరు చెప్తాం, ఎవరు చెడు చేస్తే వాళ్ళని విమర్శిస్తాం. మొన్న మీరు కూడా నాకు తెలిసి మాలనుకుంటా వర్గీకరణ విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారి సర్కారు మొట్టమొదటి చేసిందండి. మాదిగలకి మేలు అది. మాలలో సఫర్ అయ్యారు, అప్పటికే మాదిగలు బీజేపీతో ఉన్నారు. బీజేపీతో ఉన్న మాదిగలకి బీజేపీ మేలు చేసింది, కాంగ్రెస్ పార్టీతో ఉన్న మాలలకి కాంగ్రెస్ ద్రోహం చేసింది. ఏం చెప్పుకొస్తారు మీరు? ఇంకా ఏం చెప్తారండి? వీళ్ళు కదిలిస్తారు సుప్రీంకోర్టులో. సుప్రీంకోర్టు కదిలించినప్పుడు వాళ్ళు వెంటనే సెంట్రల్ గవర్నమెంట్కి చెప్పి ఒక నోటీస్ పంపిస్తారు సుప్రీంకోర్టు, దీని మీద ఏంది చెప్పండి అని. వాళ్ళు ఎన్ని చెబుతుంటారు, అఫిడవిట్లు వేస్తూ ఉంటారు. ఇలాగ 6 సార్లు వేశారు. మోడీ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత 6 సార్లు వేశారు. ఇప్పటికీ ఒక 2011 కాదు, 2014, 2015, 2019, 2022, 2023 ఈ 5 సార్లు మోడీ గవర్నమెంట్ మేము దళిత క్రైస్తవ రిజర్వేషన్స్ ఇవ్వడానికి ఒప్పుకోము. వాళ్ళు చెప్పిన రీజన్ మాస్ కన్వర్షన్స్ అవుతాయి, రిలీజియస్ డెమోగ్రఫిక్ దెబ్బతినేది. రిలీజియస్ డెమోగ్రఫిక్ దెబ్బతినేది అంటే ఏంటి అర్థం? మాస్ 100 చెప్తారు ఓటైన వాళ్ళ కోసం 100 చెప్తారండి. వాళ్ళకి ఓటేయరు దళితులు. దళితులు ఎవరికి ఓట్ బ్యాంక్ ఉండిపోయారంటే కాంగ్రెస్ పార్టీకి ఉండిపోయారు. వాళ్ళకి కోపం ఉంటుంది. వాళ్ళకి ఓటైన వాళ్ళకి వాళ్ళు ఎందుకు మేలు చేయాలి? ఇప్పుడు నిజంగా వాళ్ళకి క్రిస్టియన్స్ మీద కోపం ఉంటే బీజేపీకి, అటు వెళ్ళి చూడండి త్రిపుర, నాగాలాండ్, అటువైపు క్రిస్టియన్స్ ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళందరికీ ఫ్రీ జెరూసలేం యాత్ర బీజేపీ గవర్నమెంట్ ఇచ్చింది. బీజేపీ వాళ్ళు చేస్తారు. మొన్నటికి మనం వర్గీకరణ ఇచ్చిన దానిలో మాదిగల్లో చాలామంది క్రిస్టియన్స్ ఉన్నారు. అయినా కానీ వాళ్ళకి అనుకూలంగా బీజేపీ నిర్ణయం తీసుకుంది. వాళ్ళకి క్రిస్టియన్స్ అంటే కాదండి, కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా కోపం ఉంటుంది. వాళ్ళు ఎంత చేసినా మనకు ఓటేయరు అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి మేలు చేయాల్సిన అవసరం ఏ రాజకీయ పార్టీ చేయదు. అది బీజేపీ కాదు, ఏ రాజకీయ పార్టీ చేయదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులు అలాంటివి. ఇది వాళ్ళ పేరు చెప్తారండి మీరు, నాకు అర్థం కాదు. మనం ఓటేసిన వాళ్ళు మాత్రం అడగరా? 60 సంవత్సరాల అధికారంలో ఉన్న వాళ్ళు మాత్రం మనం ఏం అనొద్దా? కనీసం మేమేం విమర్శించలే. కనీసం ఇదిగో చేసింది కాంగ్రెస్, మీరు అనవసరంగా నోరు బారేసుకోకుండా తప్ప రాజేష్ మాసన్ అన్నదే. దానికి నన్ను దోషిగా చూపించి మాట్లాడతారు. ఏం మాట్లాడతారు? మాట్లాడండి. కన్వర్షన్ జరిగి ఈ దేశంలో క్రైస్తవులు ఎక్కువైపోతారని వాళ్ళు అఫిడవిట్ సబ్మిట్ చేశారు సుప్రీంకోర్టులో బీజేపీ వాళ్ళు. ఓకే, వాళ్ళు మీ దళిత క్రైస్తవులకు రిజర్వేషన్స్ ఇస్తారని ప్రచారం చేస్తున్నారా? వాళ్ళు ఇస్తారని ఎవ్వరూ ప్రచారం చేయలే. ఇవ్వగలిగిన అధికారం వాళ్ళ దగ్గర ఉందన్న. మనం ఒకవేళ కమ్యూనికేట్ చేయగలిగితే,
మందకృష్ణ మాదిగ అనే వ్యక్తి ఎలాగైతే కమ్యూనికేట్ చేశాడు వాళ్ళతో, మీకు ఓటేస్తాం, మీకు గెలిపిస్తాం, లేకపోతే మీకు ఏదో చేస్తామనే ఉద్దేశంతో రాజకీయ పార్టీకి ఏదైతే కావాలో అది కనుక మనం ఇస్తామని వాళ్ళకి నమ్మకం కలిగితే వాళ్ళు చేస్తారన్నాం. ఎందుకంటే ఆ నమ్మకం మనం 60 సంవత్సరాల నుంచి బిగిన కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినా చేయలేదు కదా, చేసిందా? మరి చేయనప్పుడు అమ్మ పెట్టదో అడుగు తినానేమనంటే అలాగా. పైగా నేను వెళ్ళిపోయి ఇప్పుడు మొత్తం జరిగిపోతుంది రండి మోడీ గారు చేస్తున్నారు అన్నా ఏంటి? చేసే అధికారం ఆయన దగ్గర ఉంది, చేయించుకునే తెలివి లౌక్యం మన దగ్గర ఉండాలా. అంటే ఏంటి, ఇక్కడ బీసీసీలు ఇస్తున్నారు కదా ఆల్రెడీ 1%. వాళ్ళ దృష్టిలో దళిత క్రైస్తవులు ఎవరు? ఎస్సీలు కాదు, బీసీసీలు ఈ దళిత క్రైస్తవులు. మరి కాంగ్రెస్ దృష్టిలో ఎవరు? అసలు ఈ దళిత క్రైస్తవుల్ని బీసీసీలో పెట్టింది ఎవరు? బీజేపీ కోణంలో మీరు బీసీసీలు అంటున్నారు, సరే, మమ్మల్ని బీసీసీలు చేసింది ఎవరు? అది కూడా చెప్పండి సార్. ప్రొఫెసర్ సార్, గుడ్ మార్నింగ్ సార్. అది కూడా చెప్తే ప్రజలు వింటారు కదండి. 1995లో కాంగ్రెస్ వాళ్ళు బిల్లు పెట్టారు, బిల్లు పెట్టి బిల్లు తయారు చేసి ఇటు చూడండి, ప్రొఫెసర్ గారు మొత్తం అమ్మహ కమ్కహ చేస్తారు ఇక్కడ మాటని. జాగ్రత్తగా వినండి. కాంగ్రెస్ పార్టీ గురించి ఇప్పుడు ఈ విషయంలోనే నేను మళ్ళీ చెప్తున్నానండి. కాంగ్రెస్ పార్టీ ద్వారా నేనేం సఫర్ అవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ నాకు ఏం నష్టం చేయలేదు పర్సనల్గా. నాకు తెలిసినంత వరకు రాహుల్ గాంధీయో లేకపోతే సోనియా గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు ఈ ఏళ్ళ కాలంలో ఎక్కడ కూడా దళితుల మీద కాంగ్రెస్ పార్టీ వల్ల డైరెక్ట్గా జరిగిన అన్యాయం ఏమీ నా దృష్టిలో లేదు. కాబట్టి నాకు సాఫ్ట్ కార్నరే. కానీ 1950లో మాత్రం ఖచ్చితంగా చేశారు వాళ్ళు. అది ఇప్పటికీ అనుభవిస్తున్నాము. ఇప్పటికీ సమాజం మమ్మల్ని మతం మారి కూడా కులం కోసం, లేకపోతే మతం మారి కూడా హిందూ సర్టిఫికేట్, మతం మారి కూడా ఇలా చెప్తారు, దొంగ బతుకులు బతుకుతున్నారని మొత్తం నా జాతిని అవమానపడేలా, 40 కోట్ల మందిని అవమానపడేలా చేసింది జవహర్లాల్ నెహ్రూ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ. ఆ చరిత్రను ఎవరు చదవలేడు. అయితే ఇక్కడ ప్రొఫెసర్ గారు కాంగ్రెస్ పార్టీని ఏదో ట్రై చేద్దాం ఈ విషయంలో అని చిన్న క్లియర్ కట్ కొడతారు చూడండి. పైలో కాంగ్రెస్ వాళ్ళు బిల్లు పెట్టారు, బిల్లు పాస్ అడ్మిట్ చేసినట్లు లెక్క. 1995లో కాంగ్రెస్ వాళ్ళు బిల్లు పెట్టారు, బిల్లు పెట్టి బిల్లు తయారు చేసి కేబినెట్ అప్రూవ్ చేసి బిల్లు పెట్టబోయే లోపు వెనక పక్క నుంచి నటింది భారతీయ జనతా పార్టీ వాళ్ళు. బిల్లు పెట్టిందని చెప్పి తర్వాత ఏం జరిగిందో చెప్పేస్తారు మామూలుగా. అయితే పాపం నెక్స్ట్ డైలాగ్ రావట్లేదు దీనికి. నెక్స్ట్ డైలాగ్ రాక బిల్లు పెట్టి అఫిడవిట్ తయారు ఏంటంటే అన్నారు, మళ్ళీ చెప్పండి. 1995లో కాంగ్రెస్ వాళ్ళు బిల్లు పెట్టారు, బిల్లు పెట్టి బిల్లు తయారు చేసి కేబినెట్ అప్రూవ్ చేసి బిల్లు పెట్టబోయే లోపు వెనక పక్క నుంచి నటింది భారతీయ జనతా పార్టీ వాళ్ళు. వెనక పట్టిన నెట్టేసిందటండి. బిల్లు పెట్టేద్దాం అనుకున్నారటండి, భారతీయ జనతా పార్టీ వెనక నెట్టేసింది. అప్పుడు మనం ఏమనుకుంటాం, ఓ పాపం వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నట్టున్నారు కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నట్టుంది, అందుకే పక్కదే అని పక్కన నెట్టేశారు అనుకుంటాం. కానీ వాస్తవం ఏంటి తెలుసండి, ఈయన ఎప్పుడన్నాడు డేటు 1991. 1991లోనండి ఒకసారి చూడండి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండి 232 స్థానాలతో పవర్లో ఉంది. ఎన్ని స్థానాలండి? 232 స్థానాలతో కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉంది. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ 120 స్థానాలతో ప్రతిపక్షంలో కూర్చుంది. ఇలాంటి సమయంలోనట కాంగ్రెస్ పార్టీ బిల్లు రాసి దాంట్లో ఏమైనా తప్పులు ఉన్నాయేమో సరిదిద్ది ఎరైజర్ వేసి ఇవన్నీ చేస్తుంట్లకి ఈ లోపల బీజేపీ వచ్చి వెనకది వస్తుందట. ప్రొఫెసర్ గారు కవర్ చేయొచ్చు, కానీ రాజేష్ మాసాన్ కోసం మాట్లాడేటప్పుడు ఆ కవరింగ్ మాత్రం కొంచెం బాగుండాలి, నీట్ ప్యాకింగ్ ఉండాలి. మీరు ఇలాంటివి చేస్తే అబాస్ పాలైపోతారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బిల్లు పెట్టి అది ఎప్పుడు 1991లో పెట్టాల్సిన అవసరం ఏంటి? ఎప్పటి నుంచి ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో? 1947 నుంచి 1964 దాకా జవహర్లాల్ నెహ్రూ గారు. ఎక్కడ 47, ఎక్కడ 64, 17 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నాడు జవహర్లాల్ నెహ్రూ గారు. అప్పుడు ఆయన పెట్టిన బిల్లు ఆయన తీసేయాలనేది ఆయనకి తెలియలేదు, ఆయనకి మనసు ఒప్పలేదు. ఏమండి, తర్వాత ఇందిరాగాంధీ గారు 1966 నుంచి 77 దాకా, 80 నుంచి 84 దాకా, ఇప్పుడు కూడా చాలా సంవత్సరాలు పనిచేసింది. మళ్ళీ ఏంటి 71 నుంచి వారు 75 నుంచి 77 దాకా చాలా సంవత్సరాలు పనిచేసింది ఆవిడ ప్రధానమంత్రిగా. అప్పుడు కూడా బిల్లు పెట్టాలనిపించలేదు, లేదా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వేస్తే తీయాలనిపించలేదు. ఏమండి, తర్వాత రాజీవ్ గాంధీ గారు 84 నుంచి 89 దాకా ఆయన కూడా ప్రధానమంత్రిగా పనిచేశారు, అప్పుడు కూడా చేయలేదు. 91 నుంచి 96 దాకా పివి నరసింహారావు గారు, ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి, అప్పుడు కూడా చేయలేదు. 2004 నుంచి 2014 దాకా మన్మోహన్ సింగ్ గారు, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ 60 సంవత్సరాలు పరిపాలించారు. ఏమంటే ప్రొఫెసర్ రమేష్ గారు, 60 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో 91లో బిల్లు పెడదాం అనుకున్న లోపు బీజేపీలో వెనక్కి వస్తారని చెప్తారా? మేమేమో మా ఓటింగ్ మా తాత ముత్తాతల దగ్గర నుంచి ఓటింగ్ ఏమో కాంగ్రెస్ పార్టీకి వేస్తామా? వాళ్ళేమో పెడదాం అనుకుంటుంటే ఎవరైనా తోసిస్తే పడిపోతారా? మేమేమో బీజేపీకి ఓటేమా? వాళ్ళు మాకు శత్రువులు, మీకు చేయరాళ్ళు, అసలే మీకు చేయరు, మీరు ఇప్పుడు కూడా అలా తిడతా ఉండండి అని మీలాంటి ప్రొఫెసర్లు వచ్చి చెప్తారా? మాకు బతకనెవరేటండి మమ్మల్ని ఇక్కడ? బతికితే ఏదో ఛత్రపతి సినిమాలో డైలాగ్ ఉంటుందండి, అప్పుడే ఫ్రెష్గా ప్రభాస్ గారు
కోట శ్రీనివాసరావు దగ్గరికి వేసుకుని వెళ్తే కోట శ్రీనివాసరావు అంటాడు మీరు ఎవడో ఒకటి చేతి కింద బతకాల్సిందే తప్ప మీరేమీ ఎక్స్ట్రా చేయడానికి కుదరదు అబ్బాయి, అయితే బాజీరావు కింద బతుకు లేదా నా కింద బతుకు, ఎవడో ఒకటి చేతి కింద బతకాలి అంతే అంటాడు కోట శ్రీనివాసరావు. ఎవడరా బతికేదని వెళ్ళి సింపుల్గా ప్రభాస్ గారు కామెడీగా బాజీరావుని చంపేసి శవాన్ని తీసుకుని వస్తాడు. అది ఛత్రపతి సినిమా అండి. ఇప్పుడు మీలాంటి వాళ్ళు కూడా బతికితే కాంగ్రెస్ పార్టీ కింద బతకాలి, లేకపోతే మరో పార్టీ కింద బతకాలి. మేము మీకు ఏం చెయ్యం, చేయకపోయినా మా కింద బతకాలి. మేము తిట్టమన్నవాడిని మీరు తిట్టాలి, మేము శత్రువు అన్నవాడితో మీరు మాట్లాడకూడదు, వాళ్ళ గురించి అసలు మీరు పేరు ఎత్తకూడదు. ఏంటంటే ఓవిది ఆధిపత్య వర్గాలు లేకపోతే ఈ కట్టుబాట్లు ఈ పెత్తందారీ వ్యవస్థ వీళ్ళ మీద పోరాడుకుంటూ అంబేద్కర్ గారి దగ్గర నుంచి వచ్చిన జాతి ఇది. ఎంతకాలం మోసం చేస్తారు ఇంకా ఎదుటి శత్రువుగా చూపించి మాకు ఎదుటి పూచిగా చూపించి ఎంతకాలం మోసం చేస్తారండి.